హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా 1.5% అట్లా లాభాల్లో ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అక్కడ ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశం లేదని నిర్ణయం తీసుకోవడంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఈరోజు మన మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ అనేది రానుంది. లాస్ట్ క్లోజింగ్ 14,721 అనమాట. దగ్గరగా ఒక 180 నుంచి 200 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ అనేది రానుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్గా ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఈ పాజిటివ్ న్యూస్ కారణంగా మళ్ళీ ఒక గ్యాప్ అప్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ట్రేడింగ్ అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు. అంటే ట్రెండ్ పట్టుకొని స్టాక్ స్పెసిఫిక్ పట్టుకొని బై చేయడం అనేది కరెక్ట్ అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగే గ్యాప్ అప్ వస్తుంది. తర్వాత అక్కడ నుంచి ఏ స్టాక్ ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడము, తర్వాత ధైర్యం చేసి బై చేయడం అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు. అట్లనే సెల్లింగ్ చేయడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇంకా చెప్పాలంటే నో ట్రేడ్ అని చెప్పవచ్చు అనమాట. ఈరోజు అదే బెస్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. బట్ ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం నా ఉద్దేశం ప్రకారము ఒకవేళ నిఫ్టీ ఇండెక్స్ పరంగా లెవెల్స్ చెప్తాను. నిఫ్టీ ప్రస్తుతానికి 14,721 దగ్గర నెట్ క్లోజింగ్ చూసాము. సో ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు 14,900 నుంచి 920 ఆ లెవెల్స్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. 14,900 నుంచి 920 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 14,840 850 ఆ లెవెల్స్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండవచ్చు అండి. రెసిస్టెన్స్ ఏమో 920 నుంచి 940 లెవెల్స్ అనమాట. అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత 15-20 మినిట్స్ తర్వాత 920 950 10 తర్వాత ఆ లెవెల్స్ దాటిందంటే ఇంకా కొంచెం నిఫ్టీ ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 920 950 దాటకపోతే స్లోగా 14,900 ఆ లెవెల్లో ఎక్కువసేపు ఉండవచ్చు. 14,850 దగ్గర నిఫ్టీకి సపోర్ట్ ఉంటుంది ఇంట్రాడే పరంగా. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 34,229 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. 34,800 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓపెనింగే ఆ లెవెల్కి రావడానికి అవకాశం ఉంది. అది దాటితే 35,000 దాకా వెళ్ళవచ్చు. అదే మళ్ళీ 35,000కి వెళ్ళి మళ్ళీ ఒకవేళ మిడ్ సెషన్లో గ్లోబల్ క్యూస్ కొంచెం వీక్గా ఉండి స్లోగా మార్కెట్స్ కిందకి రావడం స్టార్ట్ అయితే 34,800 అనేది సపోర్ట్గా ఉండవచ్చు. దాని బిలో ఉంటే మాత్రం అప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 100 నుంచి 150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టండి. ఒక 200 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్ అండి. మీరు చూడండి, అంటే ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈరోజు ట్రెండ్ అంత ఈజీగా ఉండదు ఐడెంటిఫై చేయడము. గ్లోబల్ క్యూస్ని బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏషియన్ మార్కెట్స్లో సెల్లింగ్ కానీ డో ఫ్యూచర్స్లో కానీ సెల్లింగ్ వస్తే అప్పుడు మన మార్కెట్స్ కూడా స్లోగా కిందకు వస్తుంది. లేదంటే ర్యాలీ కొనసాగడానికి అవకాశం ఉంది. రెండు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి ఈరోజు. కాబట్టి అది అర్థం చేసుకోండి. ఇంకా బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేనైతే ఈరోజు ట్రేడింగ్ అయితే దూరంగా ఉంటానండి. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ని ట్రై చేయండి, ప్రయత్నం చేస్తే చేయండి. 589 లాస్ట్ క్లోజింగ్ లెవెల్స్ అయితే ఇవ్వడం లేదు. ఓపెనింగే బై చేసి మళ్ళీ ఫాస్ట్గా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఓపెనింగే చాలా గ్యాప్ అప్ వస్తుంది కాబట్టి ఇటువంటి గ్యాప్ అప్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం చెప్పడం కష్టం. తర్వాత ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా బాగా ఈ మధ్య బాగా పడింది. దీన్ని కూడా బయింగ్ ప్రయత్నం చేయండి. దీన్ని కూడా ఓపెనింగ్లో బై చేసి ఫాస్ట్గా ఎగ్జిట్ కాండి. అంతా కూడా 10 మినిట్స్లో ట్రేడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. లేదా మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి 10 తర్వాత 10-15 తర్వాత అప్పుడు మార్కెట్స్ మరింత కిందకి వస్తే వద్దని చెప్తాను. స్టడీగా ఉంటే అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా నేనైతే అంత కాన్ఫిడెంట్గా చెప్పడం లేదు ఈరోజు వరకు మాత్రం. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇన్ఫోసిస్ని సెల్ చేయమని చెప్తానండి. ఇది లాస్ట్ క్లోజింగ్ 1387 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 1412 బిలో ఉంటే సెల్ చేయండి. 1412 ఆ లెవెల్స్కి వస్తే సెల్ చేయండి. 1420 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. సెల్ ఇన్ఫోసిస్ బిలో 1414 ఆ లెవెల్లో సెల్ చేయండి. అయితే 10 తర్వాత సెల్ చేయండి. ఓపెనింగ్ అయితే వద్దు. 10 తర్వాత మాత్రమే ఇన్ఫోసిస్ని సెల్ చేయమంటాను. 1414 బిలో ఉంటే 10 తర్వాత సెల్ చేయండి. 1424 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అంటే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ట్రేడ్ చేసేవాళ్ళు ఫాస్ట్గా ఎగ్జిట్ కాండి. మార్కెట్స్ వోలటాలిటీ ఉండొచ్చు. దీంతోపాటు కీన్గా అటు డో ఫీచర్స్ని ఏషియన్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తాను.
ఇది మార్నింగ్ మార్కెట్స్. ఇక ఈ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. రేపటి నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి బేసిక్స్ దగ్గర నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అడ్వాన్స్ స్ట్రాటజీస్లో హెడ్జింగ్ బేస్ చేసుకొని వీక్లీ ఇన్కమ్ ఎట్లా, తర్వాత మంత్లీ ఇన్కమ్ ఏ విధంగా మనం జనరేట్ చేయాలి అనే దాని మీద ఉంటుంది. అయితే ఇదేంటంటే ఇదంతా కూడా బ్యాక్ టెస్టెడ్. మేము చెప్పే ఏవైతే ఉన్నాయో వీక్లీ ఇన్కమ్ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ ఇవన్నీ బ్యాక్ టెస్టెడ్ అనమాట. అంటే ఇంతకుముందు ఆల్రెడీ దీన్ని ఒక 2.5 yearsగా టెస్ట్ చేసి రిజల్ట్ ఓవరాల్గా రిజల్ట్ చూసి అప్పుడే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇవి దీని రోజు మార్కెట్ చూడాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ కొంచెం మార్కెట్ ట్రెండ్ పెరుగుతుంది అనుకుంటే ఒక స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసి వదిలేస్తే చాలు. మనకి అంటే భారీగా పెరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 points పెరిగితే చాలు నిఫ్టీ మనకి వీక్లీ ఇన్కంలో కొంచెం మనీని మనం సంపాదించవచ్చు. మంత్లీ ఇన్కమ్ అనేది కూడా దీంట్లో కొంచెం ఎక్కువ మనీ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీక్లీ స్ట్రాటజీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవసరం లేదు. ఒక పేజ్ చేయాలంటే, ఒక స్ట్రాటజీని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక 30,000 ఉంటే చాలు అనమాట. సో ఇదేంటంటే నాకెడ్ ఆప్షన్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్స్ అటు పైకి కిందకి వోల్టాలిటీ ఉంటుంది. అటు కాల్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి పెద్ద సంపాదించే అవకాశాలు లేవు. అదేవిధంగా పుట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు కూడా పెద్దగా ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది అనమాట అక్కడక్కడ ఉంటే. సో ఇటువంటి టైంలో ఈ విధంగా హెడ్జింగ్ వెళ్తే మనకి నష్టం పక్కన పెట్టి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.